దివ్యమైన దుర్గము మహావితోముడా సర్వసహాయుడై నన్ను దివ్యమైన
క్రైస్తవ ఉత్తర పత్యంతరాలు చదువుల ఉత్తర పత్యంతరాలు మన మధ్యలో ఉన్న దావీదు రాసిన సంకీర్తన 37వ సంకీర్తన. దావీదు రాసిన సంకీర్తన 37వ దావీదు సంకీర్తనని ఉత్తర పత్యంతరాలుగా మార్చి చదువుకుందాం. చివరి వచనము అందరము కలిసి చదువుకుందాం. ఉజ్జలపూడి శ్యామబాబు గారు మనకి ఉత్తర పత్యంతరాలను చదివించాల్సిన వచనం. సంఘం అందరూ లేచి నిలబడగా ఉత్తర పత్యంతరాలు మన మధ్య ఉజ్జలపూడి శ్యామబాబు గారు చదివించాల్సిన వచనం. ఈ మొదటి ఆరోగ్య చెప్పిన వేదవాక్యము ఉత్తర పత్యంతర భాగము కీర్తన గ్రంథం నుండి 37వ సంకీర్తన ఉత్తర పత్యంతర భాగం చదువుకున్నాము. వచ్చిన పేరు చివరి వచ్చిన అందరూ కలుస్తున్నారు. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యంలో చేయని వారిని చూచి మత్సరపడకము. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యెహోవాయందు మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూచి వ్యసనపడకము. కీడు చేయవారు వెలుగురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశంలో సంతరించుకొందురు. దీనులు భూమిని సంతరించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. వారి కాలం వచ్చుచుండగా ప్రభువు చూపుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వారి కత్తి వారి హృదయంలో లేదు, వారి విండు విలువబడును. భక్తిహీనుల బాహువులు విలువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆపత్కాలమందు వారు సిగ్గునందుదురు, కరువు దినములో వారు తృప్తిమంతుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చలేందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమెందురు. ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడును, వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడువబడును గాని, వారి సంతానము భిక్షమెత్తును గాని నేను చూచి ఉండలేదు. కీడు చేయడం అని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. నీతిమంతులు భూమిని సంతరించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారు.
వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శలకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. భక్తిహీనుడు ఎంతో ప్రబలీనుడా నేను చూచియుంటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయం. చివరి రోజున కలుస్తుంది. యెహోవా వారికి సహాయమై వారిని రక్షించును. వారు యెహోవా సన్నిధిలో ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి మనం సంఘమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 16వ పాట వైరవేట్లు అనుసరిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 16వ పాటని పాడుకుంటాం అందరం కలిసి.
ఒప్పుకోలు ప్రార్థన సంఘం అందరం లేచి నిలబడితే పాపపు ఒప్పుకోలు ప్రార్థన మన సంఘ మాస్టర్ గారు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు. ఈ వారం మొత్తము మనం చేసిన పాపములు కానీ మన కుటుంబ సభ్యులు చేసిన పాపములు కానీ మన సంఘం చేసిన పాపములు కానీ ఈ లోకంలో ఎవరైనా మన ఇతరులు ఎదుగుకొని వారు చేసిన పాపములు కానీ మనం ఒప్పుకోవచ్చు ప్రార్థన చేస్తున్నాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, గడిచిన ఆదివారం నుండి నేటి ఆదివారం వరకు మేము మీ యొక్క బిడ్డలుగా తండ్రి మేము మానవ శరీరం తండ్రి పదే పదే తప్పిపోతూ ఉన్నాము. మా యొక్క చూపులోను, మా యొక్క మాటలోను, మా యొక్క తలంపులోను, మా యొక్క నడవడికలోను మేము తప్పిపోయి పాపం చేసి మమ్మల్ని దీవించుకోండి. ఆ యొక్క పాపం క్షమించము. నీ ఉన్నతమైన హస్తముల కింద కడుగు తండ్రి మీ యొక్క ఉన్నతమైన హస్తముల కింద కడిగిన బిడ్డలు ఆశీర్వదించబడ్డారు తండ్రి, దీవించబడ్డారు. అలాగూ మమ్మల్ని కడుగు తండ్రి. మా యొక్క పాపం తీసుకుపోయి మేము మీ యొక్క సంఘములో చిన్న సమూహముగా ఉండి మా యొక్క పాపం ఒప్పుకోవడం మీ ముందు మేము ఉంచి ఉండగా మా యొక్క పాపం తీసివేయము. మమ్మల్ని పవిత్రంగా కడుగు తండ్రి. నీ ఉన్నతమైన మహాత్మలు మమ్మల్ని నడిపించు తండ్రి. ఇక్కడ నుంచి మేము ఎలాగో నడవాలో, ఎలాగో మాట్లాడాలో, ఎలాగో ఆలోచన చేయాలో మీ యొక్క మార్గంలో ఉన్నట్లయితే మాకు సహాయం చేయము. నీ ఉన్నతమైన మార్గములు సంఘము అభివృద్ధి పరచమని కొద్ది విన్నపములు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి అందరూ. దయచేసి అందరూ కూర్చుంటే వేద పఠనము పాత నిబంధన గ్రంథం నుంచి నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 వరకు చదువుకుందాం. పాత నిబంధన అధ్యాయం నుండి నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 వరకు మన మధ్యలో ఉన్న కూచిపూడి అనిరాజు గారు పాత నిబంధన గ్రంథంలో నుండి నిర్గమకాండం 17వ అధ్యాయము 8 నుంచి 16 వరకు, అట్లాగే నూతన నిబంధన గ్రంథం నుంచి స్త్రీలలో నుండి ఒకరు నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 వరకు. దేవుని స్తోత్రం. ఈ పరిషత్ ఆదివారంపై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చివరి వరకు చదువుతాము. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయండి. రేపు నేను దేవుని కర్రను చేపట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనని యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాడు. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు
ఇశ్రాయేలీయులు గెలిచి మోషే తన చెయ్యి తిప్పినప్పుడు అమాలేకీయులు గెలిచి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండటకై దాన్ని వేసి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలుకడగా ఉండేది. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయును కనుక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించింది. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమని. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఫలింపచేయుగాక. ఆమేన్. నాకెంతో ప్రియము నీ న్యాయ విధులు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము నీ న్యాయ అదే రీతిగా నూతన నిబంధన గ్రంథం నుంచి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు మన మధ్యలో జరుగుతుంది. జేమ్స్ అనురాధ జేమ్స్ గారు చదివించాల్సిన వచ్చిన పక్షంలో కోట సుమతి చదివించాల్సిన వచ్చిన 1వ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 12:19 నుంచి 23 వచనాలు. కన్ను చేతితో
ప్రత్యేకమైన పాటలు పురుషుల నుంచి మా మధ్యలో గుజరాత్ సుభాచంద్ర గారు ఒక ప్రత్యేకమైన పాట పాడాల్సిందిగా కోరుచున్నాం.
థ్యాంక్ యూ. స్త్రీలలో వచ్చి ఎవరైనా ఉంటారు, రెండు చరణాలు దయచేసి అలాగే రెండు చరణాలు. దేవుని వారసులము, ప్రేమ నివాసులము, దేవుని వారసులము, ప్రేమ నివాసులము, పరయాత్రికులము, యేసుని దాసులము, నాయక సైనికులము,
విజ్ఞాపన ప్రార్థన. పురుషులలో నుండి ఒకరు, స్త్రీలలో నుంచి విజ్ఞాపన ప్రార్థన. క్లుప్తంగా సంఘ క్షేమం నిమిత్తం, సంఘంలో పరిచర్య నిమిత్తం, సంఘ కార్యక్రమాల నిమిత్తం, సంఘ క్షేమం నిమిత్తం ప్రార్థన చేయాల్సిందిగా కోరుచు. విజ్ఞాపన ప్రార్థన మన చింతపల్లి ఎలీషా గారు మన విజ్ఞాపన ప్రార్థనలో పురుషుల నుంచి మనల్ని వినిపిస్తారు. స్త్రీల నుంచి మాచర్ల స్వార్థమ స్త్రీల నుంచి క్లుప్తంగా సంఘ కార్యక్రమం, సంఘ క్షేమం నిమిత్తం, సతర్పల్లి పట్టణం, రాష్ట్ర, దేశ నిమిత్తం ఎలక్షన్స్ జరుగుతున్నవి. మంచి నాయకుడిని దేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థించండి. దయచేసి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, మా నాయన, ఈ పరిశుద్ధ జన్మలని సన్నిధి పెట్టి నిన్ను ఆరాధించడం మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని వెళ్ళే వాళ్ళని స్తుతులు స్తోత్రము తండ్రి. ఈ సన్నిధి మమ్మల్ని వెళ్ళే వాళ్ళను మా సంఘాన్ని ఆశ్రయించి కాపాడు. సంఘంలో దొరుకుతుంది, సంఘంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. ఈ ప్రపంచంలో ఆయన సంఘ ప్రజలను ఆశ్రయించి కాపాడు. సంఘం ఏమిటో వారి నేర్పించు, సహాయం చేయండి. ఆయన వృత్తులను దీవించి కాపాడు. బలహీన స్థితిలో ఉన్న వారికి బలహీనతలు తీసివేసి ఆరోగ్యాన్ని ప్రసాదించు, సహాయం చేయండి. ఎండలేని తానుకునే స్థితిలో ఉన్న బిడ్డలు ఈ సన్నిధిలో పెట్టినాం. వారికి ఆరోగ్యాన్ని ఇచ్చి సహాయం చేయండి. చిన్న బిడ్డలను ఆశ్రయించి ఎండలేని తానుకునే శక్తిని ప్రసాదించి సహాయం చేయండి. కృప చూపించు. సమాజాన్ని ఆశ్రయించి వారికి సన్నిధిలో నేను ధ్యానిస్తుంటారు. వారి సిద్ధపరిచిన విధానాలకు వెళ్ళే వాళ్ళు స్తుతులు స్తోత్రం ఆయన. వారి పనులను ఆశ్రయించి కాపాడుకుంటాను. అభివృద్ధి పరిస్థితి సంఘంలో భవిష్యత్తులో ఉత్కరించిన సిద్ధపరచము, సహాయం చేయండి. టీచర్స్ని ఆశ్రయించే బిడ్డకి సమయానికి వారికి ప్రకటించను, వారికి నేర్పించుకుంటాను. సంఘంలో సంఘంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించు. ఆయన నీ బిడ్డ వాక్యాన్ని సిద్ధపడి ఉండగా ఆ బిడ్డను జీవించి కాపాడి వాక్యం ప్రచురిస్తుండగా వినగల చెవులు, గ్రహించగల దేవుడు, అనుసరించగల మనసును దయచేయండి. ఎవరి బిడ్డను ఆశ్రయించి కాపాడు. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డ యోగ్యకరమైన సంబంధములను దయచేసి సహాయం చేయండి. ఆయన సంతానంపై ఎదురు చూస్తున్న బిడ్డకు యోగ్యకరమైన సంబంధములను దయచేసి సహాయం చేయండి. పాస్టర్ కాపాడమని కుటుంబాన్ని ఆశ్రయించి ఈ వాక్యం ప్రచురించే సమస్యలు వాటిని కాపాడమని సంఘమంతరం జీవించి కాపాడు. ఈరోజు జరిగే వాక్యము క్రమబద్ధంగా నిర్వహించలేదు. మేమందరము ఆత్మీయాలను తృప్తిమైతే మమ్మల్ని సిద్ధపరచండి. ఈ కృపాన్ని కాపుదలాన్ని నీడలో భద్రపరుచుంటుంది. ఇప్పుడు మీకు మాడలే సుక్రీస్తున్నాను తండ్రి. ఆమేన్. స్త్రీల నుంచి మాచర్ల స్వార్థమారు ప్రార్థనలు నిర్వహిస్తారు. మొత్తంగా మౌనిగా ప్రేమించిన మౌని పరమపుత్రుని జీవము కలిగిన నాయన పరిశుద్ధుడా ప్రేమనమైన మౌని పరమపుత్రుని సర్వోన్నతుడా సర్వ సృష్టికి ఆధారపుత్రుడా నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా
మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నేను ఉన్నవాడు నావాడని సెలవిస్తున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నీ ఘనమైన, నీ ఇష్టమైన, నీ కృప చేత నాయన ఇప్పటి వరకు నందరినీ నన్ను మమ్మల్ని ప్రభావ నీ క్షేమకరమైన ఇంకా ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ప్రభావ మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మాకు ఆశలు పొడిగించి నాయన నందరినీ ఆరోగ్యం ఇచ్చి ఈ దినమైన ప్రభావ నీ మందిరావరణలో చేరి నిన్ను స్థుతించినకు, నిన్ను ఆరాధించినకు, నీ నామం మహిమపరచునకు నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి, సన్నిధానాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు, వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ కృపలో నందరినీ నాయన మమ్మల్ని అందరినీ నీ మందిరావరణలో సమకూర్చిన నీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ప్రభావ నందరినీ నీకు దినంలో అనేకముగా నీ సన్నిధిలో చేరి నాయన మిమ్మల్ని స్థుతించి కనపరచకు, మిమ్మల్ని సేవించటకు, మిమ్మల్ని ఆరాధించటకు నాయన హృదయపూర్వకంగా నిన్ను స్థుతించటకు నాయన ఆత్మతో సత్యముతో నేను ఆరాధించటకు దేవా మీరు సమకూర్చి నాయన మీరు నడిపించిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గత నెలంతా ప్రభావాలందరినీ నాయన గడిచిపోయినటువంటి అందరినీ 4 నెలలుగా మరి 9 నెలలు మీరు కాచి కాపాడినారు. 5వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు. పోయినటువంటి ఆయన మాసంతో అందరినీ మొదట పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు నాయన మీ ఉచితమైన మీరేకల నీడలో మమ్మల్ని కాచినందుకు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ నెలలో ప్రభావ ఎక్కడైనా ప్రభావ నీ ఆయాసం పెట్టుంటే దైవం మమ్మల్ని క్షమించండి నాయన. నీకు ప్రభావ ఇంటేగా ప్రభావ మాకు ఆలోచనలు తలలు అయా మా ప్రవర్తనపై నాయన మీ ఉచితమైన నీకు ప్రార్థించుకుంటూ ఎక్కడైనా ప్రభావ నీ ఆయాసం పెట్టుంటే దైవం క్షమించమని మరొకసారి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధానంలో నిలబడటకు తండ్రి నాయన ఏ యోగ్యత లేనటువంటి నన్ను కూడా ప్రభావ మీ బిడ్డలతో సమకూర్చి నాయన మీ బిడ్డలతో కలిసి నందండి శ్వాసంతో ప్రభావి సన్నిధిలో ప్రార్థించడం మొదటిగా ప్రభావి నీ రాజ్యం మాకు నేర్పించమని నేను వెంబడిస్తున్నదండి. నీ వాక్యాలను ప్రభావాలందరినీ నీ మాటలను మా హృదయమని పలకల మీద రాసుకుని నెమరవేస్తున్నటువంటి నాయన తండ్రి జ్ఞానం మాకు దయచేయమని లోక జ్ఞానం మరియు మర్చండి నాయన మైండ్లో వచ్చిన జ్ఞానం పొందుకొని నేను వెంబడిస్తుంటూ మిమ్మల్ని వెంబడించడానికి సహాయం దయచేయడం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మొదట పునరుద్ధాన దినంలో ప్రభావాలందరినీ నాయన మేమందరూ నాయన అయాలందరినీ నాయన మీ శరీరంలో ప్రభావాలందరినీ గురించి కూడా మమ్మల్ని మేము సరి చేసుకుంటాము. మమ్మల్ని మేము ప్రభావాలందరినీ తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తున్నాయన మీ సన్నిధిలో ప్రభావ మీ జ్ఞాపకం ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. చూడండి నాయన ఇప్పటి వరకు పాట ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు. పాట పాడి బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నది సహాయం దయచేయండి. సత్యాంధ్రము ద్వారా ప్రభావాలను మూలలాగా ఉంటున్నటువంటి బిడ్డలకు వారి హృదయాలను ప్రభావం కదిలించి ఆయన వారి హృదయాలను ప్రభావం పెట్టుకొని ఈ పాటల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకొని అనేక సన్నిధికి నడిపించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయానికి వందనాలు స్తోత్రాలు అనేక భాగాలు చదివి జ్ఞాపకం చేస్తున్నాడు. అందులో ఉన్నటువంటి మర్మాలను సత్యాలను ప్రభావాలందరినీ నాయన మరి తల్లి గ్రహించగలిగినటువంటి హృదయాలను మాకు దయచేయమని మరి ముఖ్యంగా ప్రభువాలందరినీ నీ వాయిద్యాలను ఎత్తునైనటువంటి మీ దాసును మీరు బరుకుపరిచి మీ దాసుని నోటికి పూరగా మీరుండి నాయన తండ్రి. మీ పక్షాన మీ దాసు నిలబడి చుండగా తండ్రి నాయన మీ దాసు పక్షాన మీరు నిలబడి అయా కావాల్సినటువంటి మాటలు మీ బిడ్డలకు తండ్రి అందించడానికి సహాయం దయచేయండి. ఆ మాటలు వ్యర్థంగా పోకుండా నాయన తండ్రి మా హృదయాలకు చుట్టిగా తేటగా అయా తాగులాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ సహాయం లేనిదే ప్రభ మేము ఇక్కడ నిలబడలేము తండ్రి నాయన. మీ సహాయం మాకు కావాలి నాయన. మీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగానే సంఘాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం. సంఘానికి కావాల్సినటువంటి ప్రతి అవసరతను మీరు తీరుస్తూ వస్తున్నాను చెల్లించుకుంటున్నాం నాయన. అయాలందరినీ నాయన చిన్న బిడ్డలు పరిచయం తండ్రి సిబిఎస్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాడు. జరుగుతున్నటువంటి టీచర్లు మీరు వారి ప్రభావ కావాల్సిన మీ జ్ఞాపకం దయచేయండి. బిడ్డలకి ఎలాగ బోధిస్తే వారికి అర్థమవుతుందో అలాగే బోధించగలిగినటువంటి ఆయన ప్రభావ అంటే ఆత్మ బిడ్డలు మీరు అనుగ్రహించమని బిడ్డలు కూడా ఈ సన్నిధిలో ప్రభావ చిన్ననాటి నుండి సన్నిధిలో మీరు సహాయం దయచేయండి. ఈ మాటలు విని నాయన ఈ మాటల ద్వారా నాయన బిడ్డలు సరి చేసుకుంటూ అయా మీ సన్నిధిలో ప్రభావించుకు నాయన స్థితించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఎవరి జ్ఞాపకం చేస్తున్నాడు నాయన ఎవరి కాలంలో మీ కాడికి సహాయం దయచేయండి. అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ ప్రతి ఒక్కరిని చేతులు అప్పగించుకుంటున్నాము. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభావ సంఘాన్ని మీరు దర్శించండి. సంఘముల ప్రభావ మీరు నాయన జ్ఞాపకం చేస్తున్నాడు నాయన. సంఘముల నలుమూలల విస్తరింపబడటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అందరికీ అనేకమైనటువంటి సంఘాలు ఏర్పడటకు మీ కృప దయచేయండి నాయన. ఈ సంఘం నడిపించడానికి మంచి కాపీ అవసరం కనుక నాయన అయా మేము ప్రార్థిస్తున్నాము నాయన. కార్యాలు
ప్రభావ వారిని మీరు సిద్ధపరిచి నాయన మీరు బయటపరచండి, నడిపించండి, సహాయం దయచేయండి. అయ్యా మీ చిత్తములో ఎవరున్నారు ప్రభావ నేను బయటపరచమని దేవాని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పటి వరకు నాయన మమ్మల్ని అందరూ నడిపిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా సంఘ కాబట్టి మీరు నామం చేస్తారండి, వారి ప్రపంచ సంఘం మీరు దయచేయండి నాయన. అయా నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అనేక సన్నిధి వచ్చి రక్షణ పొందడానికి సహాయం దయచేయమని, ఆత్మీయంగా వెలుగులకు మీ కృప సహాయం దయచేయమని మరి ఒకసారి ఆయన ముందు మీరు నామం చేస్తున్నాడు. ఈ ఎండ వేయడం వల్ల ప్రభావ ఎవరో కూడా అతన్ని బలహీన పడకూడదు మీ కృప సహాయం దయచేయమని ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. చిన్నవారి మొదలుతో ఆయన వృద్ధుల వరకు మీ కల్పిట్లో భద్రపరిచే సహాయం దయచేయమని మీ ఆత్మాభిషేకం ఇచ్చి నడిపించి బలపరచమని దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేకులకు సన్నిధికి రాగలకు సహాయం దయచేయండి. వస్తున్న త్వరలో మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన క్రమవంతుని మీ చేతుల్లో అప్పగించుకుంటున్నాం. ఆయన వాయిద్యాలు వారించే వారి కూడా ప్రభావం ఏ పాట ఎలా వాయించాలి వాటి జ్ఞానం కూడా వారికి దయచేసి మీ నామాన్ని మళ్ళీ తెచ్చుకుంటాను. దయానందని ఆరాధన అంతని మీ చేతుల్లో ఈ ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంది. అయా మీ బిడ్డలైన మమ్మల్ని ప్రభావ దీవించి ఆశీర్వదించి బలపరచుకొని ఆది అంతవరకు క్రమంగా మర్యాదగా జరిగించినందుకు సహాయం దయచేయమని నలుమూలగా ప్రభావి వాక్యాన్ని నాయన నిర్మించిన బిడ్డలందరూ మీ సన్నిధి నుంచి రక్షణ పొందుటకు మరొకసారి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మా ప్రభుడు రక్షణ విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంగమంతము దయచేసినట్లయితే ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్ స్తుతి ఆరాధన కీర్తన వాడుతున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 786 యూత్ వారిచే మరియు క్వైర్ వచ్చే అందరూ కలిసి యూత్ వారు మరియు క్వైర్ కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాం. ప్రేమించేదా అధికముఖం అనే మాటని అందరము ప్రేమించదని అధికముగా ఆరాధించునని పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం. ఆరాధన 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 ఆరాధన
మన మధ్యలో ఉన్న తేళ్ల జాన్ తిమోతి గారు మనల్ని వాక్యంలో నడిపిస్తారు. సార్ ఇంకోళ్ళు బేతెల్ బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రకాశం డిస్ట్రిక్ట్లో సంఘ కాపరిగా చేస్తూ మన మధ్యన ఉండటం మనకి ఎంతో ధన్యకరము. మన సంఘ కాపరి గారు హైదరాబాద్ ట్రైన్ మెసేజ్కి వేరే సంఘంలో దయచేసి గమనించి సంఘమందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. మంచి సంఘ కాపరి నిమిత్తం, మన సంఘ కాపరికి మంచి సంఘం దొరికే నిమిత్తం ఈ ప్రార్థనలో ఉంచుకోండి. దయచేసి సంఘ మెసేజ్ నిమిత్తం సార్ ఈ కార్యక్రమాన్ని తిమోతి గారికి అప్పగించడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పుడు దాకా పాటలతో ఆరాధనతో ఉత్తర సత్య భాగంలో స్థుతించే ఉండపరిచారు. ఇప్పుడు ప్రాముఖ్యంగా మీ యొక్క వాక్య జ్ఞానం వెళ్తుండగా మా యొక్క హృదయంలో మా యొక్క ఆలోచనలు బయటపడుతుంటాయి. ఈ ఉన్నతమైన మార్గంలో ఈ ఉన్నతమైన ఆశీర్వాదము మాపై కుమ్మరిస్తున్నాం. కొద్ది విన్నపములు యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరూ గుర్తువలసిందిగా కోరుతున్నాం. ప్రభువును యేసుక్రీస్తున్నాము. కూడి వచ్చిన విశ్వాసం ఉదయకాలము శుభాలను తెలియజేస్తున్నాము. మనము ఇప్పుడు లేఖన భాగం నిర్గమాకాండము 17వ అధ్యాయం 8 నుంచి 16 చదువుతున్నాం. అలాగే ఏంటి న్యూ టెస్ట్మెంట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 19 నుంచి 20 దాకా ఈ రెండింటి సందర్భం నుంచి రెండింటి వచ్చిన నుంచి నేను ధ్యానించాలని ఆశిస్తున్నాను. నేను కొన్ని ప్రాంతంలో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు కొందరు నాతో సంభాషిస్తూ ఉంటారు. ఏమిటంటే పరిశుద్ధాత్ముడు ఈ యొక్క పవిత్రమైన గ్రంథంలో బైబిల్లో మనము చెప్పుకోవడానికి అసభ్యకరమైన మాటలు, మనము చర్చించుకోవడానికి వినడానికి వీలైన మాటలు ఎందుకు లిఖించాడు?
పాత నిబంధన గ్రంథం మనము మాట్లాడుకోవడానికి కానీ చదువుకోవడానికి ఇష్టపడని కొన్ని సందర్భాలు కొన్ని మాటలను మనము చూస్తాం. ఎందుకు దేవుడు లిఖించాడంటే మనకన్నా ప్రయాణించిన మన పితరులు పాత నిబంధన సమయంలో వారి అనుభవాల నుండి మనము వారిలాగా నడవకుండా వారిలాగా మాట్లాడకుండా ఆ యొక్క అనుభవాలను ఆశీర్వాదముగా పంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఈ యొక్క లేఖను పాత నిబంధనలు లిఖించాడు. అంతేకాని ఏ మాత్రము కాదు మనం కించపరచడానికి ప్రారంభించిన అన్యులు ఈ యొక్క గ్రంథంలో వచనాలను చూపించి ఇది ఎందుకు ఇది ఇలా జరిగింది, ఇది చేయవద్దా దేవుని బిడ్డలుగా అని విమర్శిస్తూ ఉంటారు. కానీ వారికైతే విమర్శన అయి ఉండవచ్చు, మనకైతే మన జీవితంలో మనము ఆ మార్గంలో వెళ్తే శాపంలో గురి అవుతామని తలంచి దేవుడు ఈ యొక్క లేఖనంలో ఉంచటం జరిగింది. ఇప్పుడు మనం 17వ అధ్యాయం నిర్గమాకాండం 17వ అధ్యాయం, ఈ యొక్క 17వ అధ్యాయానికి ముందు మోషే యొక్క ఆలోచన, మోషే యొక్క తలంపు వేరుగా ఉన్నది. ఈ 17వ అధ్యాయం వచ్చేటికి మోషే పరివర్తన చెందిన నాయకుడిగా కనపడుతున్నాడు. పరివర్తన చెందిన నాయకుడు. అంతకు మునుపు 16 నుంచి మొదటి అధ్యాయం నుంచి 16 అధ్యాయాలు మోషే యొక్క జీవితం ఒక విధంగా ఉంటుంది. 17వ అధ్యాయం వచ్చేసరికి ఈ యొక్క మోషే యొక్క జీవితము ఎంతో గొప్పగా, ఈ యొక్క గొప్పగా ఉండడానికి కారణం ఇక్కడ 5వ వచనం చదువుకుంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో కింద 5వ వచనము దేవుడు మోషేకు ఒక సలహా ఇస్తాడు. 5వ వచనం చదవమా? 17:5 అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలు కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన అందరూ చెప్పండి. నీవు నదిని కొట్టిన తర్వాత నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇక్కడ ఇశ్రాయేలు ఏదో ఒక సమస్య వచ్చింది. మోషే దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుణ్ణి వేడుకోగానే దేవుడు సలహా ఇస్తున్నాడు. మోషే నీవేళ నాకు మొరపెడుతున్నావు, నీవేళ నాకు మొరపెడుతున్నావు. మొదటిగా ఎర్ర సముద్రం ఎదురవగానే నీవు నా వైపు చూశావు. అప్పుడు నీ చేతిలో ఒక కర్రను పెట్టావు. ఆ కర్రను చూపించమన్నాను, చూపించావు. ఆ ఎర్ర సముద్రం పాయలేదు. అక్కడ చూసావు ఆ కర్రకున్న అద్భుతం, మహాకార్యం. మరలా నీవు నా వైపు చూస్తున్నావు, నీ చేతిలో లేనితో నీవు మర్చిపోయావు అని మోషేను దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరించడానికి గల ప్రధాన కారణం పై వచ్చిన 4వ వచనం చూసినట్టు 4వ వచనంలో అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుతూ ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపుదురనెను. ఇది ఇశ్రాయేలుకు అవసరత. శరీరములకు కావలసిన నీరు కావాలి, వారికి నీరు లేదు అక్కడ. అప్పుడు వారు సరుకుకున్నారు, కొనుక్కున్నారు మోషే చూసి. ఇప్పుడు మోషే దేవునికి మొర పెడుతున్నాడు, ఏంటయ్యా నా పరిస్థితి అన్నప్పుడు దేవుడు మోషేకు సలహా ఇస్తున్నాడు. నీవు ఇశ్రాయేలులో కొందరు పెద్దలు తీసుకుని వెళ్ళి హోరేబు వద్ద ఆ యొక్క బండ దగ్గరికి బండను కొట్టగా నీకు నేను నీటిని ఇస్తాను,
ఆ నీరు ఇస్రాయేలు త్రాగుతారు, తృప్తిపరుస్తారు, కొరతలో నుంచి సమృద్ధిస్తారు అంటాడు. ఇది సందర్భం. 8 వచ్చిన ముందు సందర్భం ఇది. మోషే మొరపెడతాడు, దేవుడు ఆ మొరను వింటాడు, ఇశ్రాయేలుకు ఆ యొక్క జీవజలమును, ఆ యొక్క నీటిని ఇస్తాడు. ఇక్కడ మనకు అది పాత నిబంధన, మనకి కొత్త నిబంధన వచ్చేటంటే మనకు జీవజలము ఈ వాక్యం, ఈ వాక్యము జీవజలము. ఈ వాక్యాన్ని నీవు నేను ప్రతిరోజు త్రాగాలి, ప్రతిరోజు ధ్యానించాలి. ఎందుకంటే దేవుడు వాక్యం కాబట్టి. ప్రియ సంగమా, ఇప్పుడు 8వ వచనం. ఇప్పుడు దాకా మోషే తత్వం ఒకటి, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ 8వ వచనం చూసినట్టుగా మనము తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయతారమ్మా. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? చిన్న ప్రశ్న. ఇశ్రాయేలు ఎవరు? మౌనమే అంగీకారమా? ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు కదా. ఇశ్రాయేలు దేవుని ప్రజలు. మరి అమాలేకీయులు ఇశ్రాయేలు దేవుని ప్రజలు అంటే మొదటిగా యాకోబు సంతానం. అమాలేకీయులు ఎవరు? ఇక్కడ నేను కొంతసేపు ప్రసంగించాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు దేవుని ప్రజలు, యాకోబు సంతానం. మరి అమాలేకీయులు ఎవరు? ఐడియా ఎవరికి? ఆదికాండము 36వ అధ్యాయము, ఆదికాండము 36వ అధ్యాయము 12వ వచనం. ఆమె ఎలీఫజుకు అమాలేకీయులు కనెను. వీరు ఏశావు భార్య అయిన అమాలేకీయులు ఎవరు? అమాలేకీయులు ఎవరు? ఏశావు భార్య పుట్టిన సంతానం, అనగా ఏశావు కుమారుడు అమాలేకీయులు. ఇక్కడ దేవుడు మనకు గొప్ప పాఠము తెలియజేస్తున్నాడు. గొప్ప పాఠం. యాకోబు సంతానాన్నేమో ఇశ్రాయేలుగా పిలిచాడు దేవుడు. తన సహోదరుడైన ఏశావు సంతానాన్ని అమాలేకీయులుగా పిలిచాడు. అమాలేకీయులుగా పిలవటమే కాదు, యాకోబు సంతానాన్ని ఇశ్రాయేలుగా పిలిచాడు, ఏశావు సంతానాన్ని అమాలేకీయులుగా పిలిచాడు. అమాలేకీయులుగా పిలవటమే కాదు, 16వ వచనం నిర్గమాకాండం 8, 17, 16 చూసినట్టయితే అమాలేకీయులు తమ చేతిని చదవనమ్మా. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో యెహోవాకు తరతరములు యుద్ధమాయెను. ఏశావు ఎవరు? ఇస్సాకు కుమారుడు. యాకోబు ఎవరు? యాకోబు ఇస్సాకు కుమారుడే. ఇద్దరు సహోదరులు, యాకోబు, ఏశావు. దేవుని వాగ్దానము అబ్రహాం దేవుడికి వాగ్దానం చేశాడు. అబ్రహాము నీ సంతానము ఇస్తున్న వలే విస్తరింపజేస్తానంటాడు. వాగ్దాన కుమారుడుగా ఇస్సాకు జన్మిస్తాడు. ఇస్సాకుకు యాకోబు, ఏశావు జన్మిస్తాడు. ఇస్సాకుకు యాకోబు, ఏశావు జన్మిస్తాడు. దేవుడు ఒకరి సంతానమునేమో ఇశ్రాయేలుగా దీవించబడిన వారిగా ఎన్నుకున్నాడు. మరొక కుమారుడి సంతానం అమాలేకీయులుగా శపించబడిన వారిగా దేవుడు చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు అమాలేకీయులుగా వారిని పిలిచాడు? వీరిని ఇశ్రాయేలుగా పిలిచాడు. ఎందుకు పిలిచాడు దేవుడు? దేవుడు ఎందుకు పిలిచాడు? కొన్ని మనము ధ్యానించాలి, కొన్ని రోజుగా మనం ధ్యానించాలి. వారిని ఇశ్రాయేలుగా పిలిచాడు, వీరిని అమాలేకీయులుగా పిలిచాడు. కారణం, యాకోబు జాస్టత్వం తీసుకున్నాడు ఏశావు దగ్గర నుంచి.
అక్కడ మోసపోయింది ఎవరు? చెప్పాలి, రియాక్షన్ ఉండాలి. అక్కడ మోసపోయినది ఎవరు? ఏషావు మోసపోయాడు. మోసం చేసిన ఎవరు? యాకోబు. దేవుడు మోసపోయిన వారిని ఆదరించాలా, మోసము చేసిన వారికి అండగా నిలబడాలి? దేవుడు మోసపోయిన వారిని ఆదరించాలా, లేకుంటే మోసం చేయబడిన వారికి అండగా తోడుగా నిలబడాలా? ప్రియ సంగమా, ప్రియ రక్త సంబంధికులారా, ప్రియ రక్త సంబంధికులారా, మీ యొక్క రక్త సంబంధికులతో మీరు బహు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క రక్త సంబంధికులతో బహు జాగ్రత్త. ఎంతో వైరస్లో ఉంది. మీరు మీ రక్త సంబంధికులతో సరైన విధంగా మాట్లాడకపోతే, సరైన విధంగా నడుచుకోకుంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఇదే కారణం. అక్కడేమో వారిద్దరూ ఒక తల్లి గర్భం నుంచి తినవారు, ఏషావు యాకోబు. కానీ ఇక్కడికి వచ్చారంటే రెపదీము స్థలంలో కొట్టుకు వస్తున్నారు. ఒకరినొకరు పొడుచుకుంటున్నారు, ఒకరి రక్తాన్ని ఒకరు చూస్తున్నారు. ఏమిటి దేవుని యొక్క ఉద్దేశము? వారిని దీవించాడు, వీరిని శిక్షించాడు. దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది? ప్రియ సంగమా, ప్రియ రక్త సంబంధికులారా, మీరు మీ రక్త సంబంధికులతో బహు జాగ్రత్తగా ఉండండి. నీవు సమకూర్చుకోవాలని ఆశపడి, నీవు సమకూర్చుకోవాలని నీ రక్త సంబంధికులను నీవు మోసం చేయాలని చూడవద్దు. నీవు వారిని ప్రేమించకపోయినా పర్వాలేదు, నీవు వారిని ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నీ రక్త సంబంధికులను మోసం చేయవద్దు. నీవు ఒకవేళ ఇప్పుడు మోసం చేస్తే ఇప్పుడు సంతోషపడతావేమో. ఒకవేళ నీవు పరలోకం చూస్తే నీ సంతానం తన్నుకు చేస్తారు. ఈ సందర్భంలో ఉన్నట్టు ఈ సందర్భంలో ఇశ్రాయేలు అమాలేకీయులు పొడుచుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, చనిపోతున్నారు. నీవు సమకూర్చుకోవాలని ఈ రక్త సంబంధికుల దగ్గర ధనపరమైన మోసము కానీ, ఆస్తిపరమైన మోసము కానీ, మాట సంబంధమైన మోసము కానీ చేసినట్లయితే నీవు ఇప్పుడు చుట్టు చెందవచ్చు. ఒకవేళ నీవు పరలోకం వెళ్ళి చూస్తే నీ సంతానం కలిసి వస్తారు. నీవు నీ సంతానము దీవెనకరంగా ఉండాలి, కానీ శాపంగా కీడుగా మారుతుంది సంఘం. ఇక్కడ అదే చెబుతున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ. రక్త సంబంధికులతో బహు జాగ్రత్త. ఇశ్రాయేలు ఐగుప్తు చెర నుంచి బయలుదేరిన తర్వాత మొదటి యుద్ధం తన అన్నదమ్ముల సంతానముతో. ఇశ్రాయేలు ఐగుప్తు చెర నుంచి బయలుదేరిన తర్వాత వాగ్దానం దేశం వెళ్ళే సమయంలో మొదటిగా వారు యుద్ధం చేస్తున్నది అన్నదమ్ముల సంతానము. ఎంత భయంకరం! అక్కడ చూస్తే ఇస్సాకు కుమారులు యాకోబు, ఏశావు. ఇక్కడ చూస్తే తన్నుకు వస్తున్నారు. కేవలము ఒక వ్యక్తి మోసం చేసిన విధానము, మరొక వ్యక్తి మోసపోయిన విధానం. నీవు నీ రక్త సంబంధిని మోసం చేయవద్దు. దేవుడు అది నీకు బోధిస్తున్నాడు, నీకు దేవుడు బోధిస్తున్నాడు. ప్రియ సంగమా, మనము ఈ లోకంలో బహుశా 60, 70, 90 మనము చనిపోతాం. మన తర్వాత మన రక్త సంబంధికులు, మన సంతానములు ఒకరికొకరు కలుసుకొని ఉండేటట్టుగా మనము నడుచుకోవాలి. అంతేగాని మనము ఉన్న దినాల్లో వారికి వీరికి శత్రుత్వమును ఆపాదించి మనం చనిపోతే మనము ఎంతో వారిని కీడు, వారికి శాపం ఇచ్చిన వారుగా ఉంటాము. ఇక్కడ సందర్భంలో 9వ వచనం మోషే యొక్క పరివర్తన సమయం, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మోజెస్, పరివర్తన చెందిన మోషేని చూస్తాం. 9వ వచనంలో మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారు తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు నేను దేవుని
5వ వచనం ఏమన్నాడు? 5వ వచనంలో ఏమన్నాడు? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అక్కడ ఏమన్నాడు? నీవు నదిని కట్టిన నీ కర్ర అన్నాడు. 9వ వచనం వచ్చినట్టే మోషే దేవుని కర్ర. మోషేకి అర్థమైంది, ఇది నా కర్ర కాదు, ఇది నా కర్ర కాదు. నేను కొన్ని సంవత్సరంలో చనిపోతానేమో, కొన్ని సంవత్సరం 120 సంవత్సరాలు చనిపోతానేమో, వాగ్దాన దేశం వెళ్ళనేమో. ఆ కర్ర మరొక చేతుల్లోకి వెళ్ళిందని మోషే కథించాడు. మోషే ఆలోచించి వెంటనే అన్నాడు, ఇది దేవుని కర్రను తీసుకొని నేను కొండ మీద వెళ్తానంటున్నాడు. దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. అక్కడైతే దేవుడు నీ కర్ర అంటే నా జీవితంలో నీ తలంపు నా తలంపు, నీ ఉద్యోగం నా ఉద్యోగం, నీ పని నా పని, ఆ కర్ర అనగా అక్కడ మోషేకు దేవుడు అన్నాడు నీ కర్ర అన్నాడు. 9వ వచనంలోకి మోషే అన్నాడు, నేను దేవుని కర్రను చేతుకొని కొండ ఎక్కుతాను. ఇది పరివర్తన చెందిన మోషే. అప్పటిదాకా మోషే 9వ వచనానికి ముందుగా ప్రతిదీ దేవునిపై ఆధారపడ్డాడు. ఎర్ర సముద్రం దాటాలంటే దేవునిపై ఆధారపడ్డాడు. 5వ వచనం చూస్తే చాలా వద్దామా, 5వ ఆలోచన చూస్తే హోరేబు కొండ దగ్గరికి వెళ్ళి దేవుడు ఆ రాయిని కొట్టమనగానే కొడతాడు. దేవుడు సలహా ఇచ్చినప్పుడే చేశాడు. ఎర్ర సముద్రం పైన ఈ కరెంట్ చూపించు, ఎర్ర సముద్రం పాయలే, ఇక్కడ ఆ రాయిని కొట్టు, దాంట్లో నీళ్ళు వస్తాయి. అది దేవుడు మోషే సలహా ఇస్తాడు. కానీ 9వ వచనం వచ్చేసరికి మోషే యొక్క జీవితం మారిపోయింది, పరివర్తన చెందాడు. ఆ కర్ర ఏమై ఉన్నదో గుర్తెరిగాడు. ఆ కర్ర ఎన్ని మహిమలు చేయగలదో మోషే గుర్తెరిగాడు. ఆ కర్ర అద్భుతాలు చేయగలదని మోషే గుర్తెరిగాడు. ఆ గుర్తెరిగాడు కాబట్టి ఆ కర్రను తీసుకొని మోషే కొండ ఎక్కాడు. ఇక్కడ మనము ఒక తెలియని వ్యక్తి, మరుగున పడిన ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 17వ అధ్యాయంలోనే కనపడతాడు. మునిపెన్నడు కనపడడు. వస్తాడు, తన పని తాను చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, అంతే, ఇంకెక్కడా కనపడడు. కానీ దేవుడు అతన్ని దీవించాడు. ఇక్కడ నా జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ కొన్ని సమయాల్లో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే, దీవించాలంటే మనకు కొందరు సహాయం చేయాలి. కొన్ని సమయాలు దేవుడు ఎవరు సహాయం చేయకపోయినా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ కొన్ని సమయాల్లో దేవుడు ఆశీర్వదించాలంటే, దీవించాలంటే నీకు నాకు మన చుట్టూ ఉన్న ప్రజలు కొందరు సహాయం చేయాలి. ఆ సహాయం చేసే వారిలో ఇక్కడ మోషే 2 వ్యక్తులు సహాయం చేస్తున్నారు. 10వ వచనం చూస్తే 10వ వచనం యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోనులు హూరు అను వారు ఆ కొండ శిఖరము ఎక్కిరి. చాలా ఇక్కడ మనకు నిర్గమాకాండం వచ్చేసరికి మోషే తెలుసు, గొప్ప నాయకుడు. యెహోషువ తెలుసు, సైన్యాధికారి. అహరోను తెలుసు, గొప్ప యాజకుడు. కాలేబు తెలుసు, యుద్ధ నైపుణ్యం గలవాడు. మునుపెన్నడు కనబడని ఊరు ఇక్కడ కనపడుతున్నాడు. మునిపెన్నడు కనపడలా ఊరు. 17వ అధ్యాయంలో కనపడ్డాడు. తన పని తాను చేసుకున్నాడు. దేవుడు ఏ పని అయితే చెప్పాడు ఆ పని చేసుకున్నాడు. మరలా వెనుకకు తిరిగి వెళ్ళాడు. ఆ ఊరు జీవితం నుంచి మనము ఈరోజు 3 అంశాలను ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఊరు జీవితంలో నుంచి మనము 3 అంశాలు ధ్యానించాలని ఆశపడుతున్నాము. ఊరు ఇక్కడ నేను నిన్న సాయంకాలం
6 గంటలకు 6 గంటలకు ఈ యొక్క సంఘముకు వచ్చాను. వచ్చినప్పుడు ఈ సంఘము ఇంతగా ఆశీర్వదించబడింది అంటే, ఇంతగా ఆశీర్వదించబడిందంటే కనబడే మోషేలు, కనబడే అహరోనులు, కనబడే యెహోషువలు, కనబడే కాలేబులు కొందరే ఉండవచ్చు. కనబడే మోషేలు, కనబడే అహరోనులు, కనబడే యెహోషువలు, కనబడే కాలేబులు కొందరే ఉండవచ్చు. సంఘం ఈ రీతిగా అభివృద్ధి చెందిందంటే కనబడని ఊరులు ప్రార్థించడం వలనే సంఘము ఇంతగా అభివృద్ధి చెంది ఉండవచ్చు. ఎందుకంటే కనబడని ఊరులు వారు ఎక్కడా కనబడరు. అంటే సంఘములో ఏ స్థానంలో కనబడరు. కానీ వారి గృహములలో స్త్రీలైనను పురుషులైనను ఊరులు లేకపోతే ఊరులమ్మలు వారు సంఘము కొరకు నిత్యము ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ సంఘము ఇంతగా అభివృద్ధి చెందింది. అదే సంఘము దేవుడు ప్రతి ఒక్కరిని మోషే వలె చూడట్లేదు, యెహోషువ వలె చూడట్లేదు, అహరోను కాలేబులు కాదు. దేవుడు నిన్ను నన్ను హూరు వలె ఉండమంటున్నాడు. హూరు వలె నీవు ఏ పని చేయాలి, మనుషులు చూడాలని నీవు ఆశపడవద్దు. నీవు మనుషులు చూస్తే నీవు తృణీకరించబడతావు, అదే దేవుడు చూస్తే నీవు హెచ్చింపబడతావు. ఇక్కడ అదే జరిగింది. పూర్వ జీవితంలో మనము కొన్ని అంశాలను జీవితం పూర్వ జీవితంలో మనం ముందుగా ధ్యానించే ఒకటి పూర్వ జీవితంలో పూర్వ వంటి వారు అమూల్యమైన వారు. పూర్వ వంటి వారు మొదటి అంశము అమూల్యమైన వారు. 11వ చదువులమ్మా. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి తిప్పినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చాలా ఇక్కడ నిర్గమాకాండంలో ర్యాంకులు ఇస్తే నలుగురున్న ర్యాంకులు కలవాలి. మొదటి ర్యాంకులు కలవాలి. మోషేకు మొదటి ర్యాంక్ ఇవ్వచ్చు, యెహోషువకు 2వ ర్యాంక్ ఇవ్వచ్చు, అహరోనుకు 3వ ర్యాంక్ ఇవ్వచ్చు, కాలేబుకు 4వ ర్యాంక్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ హూరు కనపడకుండా అమూల్యమైన పని చేస్తున్నాడు. ఊరు వంటి వారు అమూల్యమైన వారు. ఇక్కడ మనం ఈ సందర్భంలో మోషే కొండ ఎక్కి ప్రార్థించక, ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చెయ్యి ప్రార్థించక, చెయ్యి దిగిపోగానే అమాలేకీయులు గెలుస్తున్నారు. ఈ సందర్భంలో మీరు ఎన్నో ప్రసంగాలు విని ఉండవచ్చు. దైవజనుడు ప్రార్థించక మీకు దీవెన, దైవజనుడు చేతులెత్తి ప్రార్థించకపోతే మీకు మంచిది కాదు. ఇలాంటి ప్రసంగాలు మీరు ఎన్నో ఇవి ఉండవచ్చు. కానీ ఇక్కడ మనము హూరు గురించి చెప్తున్నాం. హూరు అహరోనుతో పాటు హూరు మోషేకు సహాయంగా కొండెక్కారు. అక్కడ మోషే చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. చేతులు ఎంతగానే అమాలేకీయులు గెలుస్తున్నారు. దేవుని కర్ర మోషే చేతిలో ఉన్నప్పుడు, దేవుని కర్ర మోషే చేతిలో ఉన్నప్పుడు ఎందుకు మోషే చేయి పొరుగెత్తి కిందకి దిగుతుంది? ఎందుకు దిగుతుంది? అది దేవుని కర్ర. ఆ కర్ర మోషే చేతిలో ఉన్నప్పుడు ఆ యొక్క మోషే చేయి ఎందుకు కిందకు దిగుతుంది? దేవుడు ఆ కర్రను అలాగే గుర్తుపట్టుకోలేడా? ఎందుకంటే మోషే అప్పటికి వృద్ధాప్యంలో ఉన్నాడు. వయసు శరీర పరంగా బలహీనమైపోయాడు. మోషే మనిషే బలహీనమైపోయాడు. కాబట్టి ఆ యొక్క బలహీనతను బట్టి ఆయన కిందకు చూస్తున్నాడు. ఆ సమయంలో అహరోను మక్కులు హూరు ఇద్దరు గమనిస్తున్నారు. అక్కడ సందర్భాన్ని గమనిస్తున్నారు. మోషే పైకెత్తినప్పుడు సంతోషకరంగా ఉంటుంది. మోషే క్రిందకు అనగానే దుఃఖకరంగా మారిపోతుంది. అంటే ఇశ్రాయేలు చనిపోతున్నారు. దాన్ని గమనించిన అహరోను హూరులు ఒక రాయిని తీసుకొని వచ్చి మోషేని కూర్చోబెట్టి ఇద్దరు చెరువు చేతిని వారు భుజములపై వేసుకున్నారు. వారు పట్టుకొని ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు గెలిచారు.
నేనైతే ఆ సమయంలో హూరు స్థానంలో ఉంటే నేనైతే ఏం చేస్తానంటే, వారు కొండ మీద ఉన్నారు, మోషే నోహూరుడు కొండ మీద ఉన్నారు. కొండ క్రింద యుద్ధం జరుగుతుంది, అమాలేకీ యుద్ధం. నేనైతే నా కుటుంబం ఎక్కడ ఉందా కింద, నా సంతానం ఎక్కడ ఉందా, నా వంశస్థులు ఎక్కడ నేను చూస్తాను. కానీ హూరు వాటినేమీ చూడరా. నాయకుడు, ఇశ్రాయేలుకు నాయకుడును గమనిస్తూ ఉన్నాడు. నాయకుడు ఎలా పడిపోతున్నాడు, ఆయన చెయ్యి ఎలా దిగజారిపోతున్నదని గమనిస్తూ ఉన్నాడు. హూరు గమనించి రాయిని తీసుకొని వచ్చి ఆ యొక్క నాయకుడికి సహాయంగా, ప్రియ సంగమా, నీవు హూరు వలె ఉండాలి. నీ సంఘములో నీ నాయకులు, నీ కమిటీ, వారు చేయు పరిపాలనలో నీవు హూరు వలె ప్రార్థించాలి. సంఘంలో నాయకులు ఉంటారు. యాజకులు అంటే పాస్టర్, అహరోను. నాయకులు అంటే మోషే, సంఘ కమిటీ, సంఘ నాయకుడు. నీవు హూరు వలె ఉండాలి. ఈరోజు హూరు వలె నీవు సంఘ నాయకుడికి ప్రార్థించాలి. నీ ప్రార్థన దేవుడు వింటా ఉంటాడు. అంతేకాని నీవు ఏకానికి, నా కుటుంబము, నా సంతానం, నా రక్త సంబంధికులుగా నీవు సంఘము, సంఘ నాయకుల వరకు, సంఘ యాజకులకు నీవు ప్రార్థించాలి. ఇక్కడ హూరు తనకు దేవుడు అప్పచెప్పిన ఆ పనిని అహూరు చేశాడు. చేయటమే కాదు, అక్కడ ఆ యొక్క ఇశ్రాయేలు యుద్ధములో గెలుచుటకు హూరు ప్రధానమైన పాత్ర పోషించాడు. మరి నీవు నేను ఎలా ఉన్నావు? నీవు నేను హూరు వలె ఉన్నామా? ఇక్కడ మనం గమనిస్తే సంఘములలో ప్రతి ఒక్కరూ మోషే వలె ఉండాలనుకుంటారు, అహరోను వలె ఉండాలనుకుంటారు, యెహోషువ వలె ఉండాలనుకుంటారు, కాలేబు వలె ఉండాలనుకుంటారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నారంటే, నీవు వారి వలె ఉండవద్దు, నీవు హూరు వలె ఉండు, నీవు సంఘములో హూరు వలె ఉండాలి. యెహోషువ వలె కాదు, మోషే వలె కాదు, అహరోను వలె కాదు, కాలేబు వలె కాదు. నీవు ఎలా ఉండాలి? హూరు వలె ఉండాలి. ఇక్కడ ఎలా మనం చదువుకున్న క్రొత్త నిబంధన గ్రంథం నుండి, క్రొత్త నిబంధన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. నీకు దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడు ఆ బాధ్యతను నెరవేర్చాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 19వ అమ్మా, అవన్నీ నీకు అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? చెయ్యుండి నేను కావాలనుకుంటే, కన్ను నేను చెవాలనుకుంటే, చెవుడిని కన్నవాలనుకుంటే ఏమైంది? ఏమంటారు దాన్ని? ఈ చెయ్యి కిందండి, ఈ కాలు పైన, ఈ కన్ను పక్కన దాన్ని ఏమంటారు? ఏమంటారు దాన్ని చెప్పడమా? చాలా మనకి ఉండవలసిన స్థానంలో వేరొక స్థానంలో దాన్ని ఏమంటారు? హ్యాండిక్యాప్. మనం ఇప్పుడు హ్యాండిక్యాప్ అంటాం. ఫిజికల్లీ ఛాలెంజ్. దేవుడు మన అవయవంలో ప్రతి దానికి దాని అవసరతను దేవుడు ఇచ్చాడు. అంతేగాని నేను కన్నవ్వాలి, నేను చెయ్యవ్వాలి, నేను కాలవాలి, నేను మోషే అవ్వాలి, అహరోను అవ్వాలి, కాలేబు, యెహోషువ కాదు. నీవు ప్రస్తుతానికి హూరు వలె ఉండు. ప్రార్థించు, సంఘములకు ప్రార్థించు, సంఘ కాపులకు ప్రార్థించు, సంఘ నాయకుల వరకు ప్రార్థించు, సంఘ చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థించు. నీవు హూరు వలె ఉండమంటున్నాడు. ప్రియ సంఘమా, నీవు హూరు వలె ఉండాలి. రెండవది మనం చూసినట్టయితే హూరు వంటి వారు అందరితో కలిసిపోయే తత్వము కలవారు. హూరు తత్వం కలిగిన వారు అందరితో కలిసిపోయే తత్వం కలిగిన వారు. పర్యవచ్చుదలమ్మా, మోషే చేతులు బరువెక్కక మరొక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై
దాన్ని వేసి చాలు. ఇక్కడ మోషేకు సహాయం చేయడానికి ఇద్దరు వచ్చారు, అహరోను హూరు. ఇద్దరు అంటే అహరోనుతో కలిసి పనిచేసే తత్వం కలిగిన అతను హూరు. మనమైతే సంఘంలో కానీ సమాజంలో కానీ, నీవు నేను మరొక వ్యక్తితో కలిసి సంఘంలో కానీ సమాజంలో కానీ ఒక పని చేయాలని చేయలేము. వారితో నాకు పడదు, వారి మాట నాకు నచ్చదు, వారి ప్రవర్తన నాకు నచ్చదు. మనం ఎడబాటు కోరుకుంటాం. కానీ హూరులోకి మనం రెండవది ఆయన కలిసిపోయే తత్వము కలవాడు. నీవు నేను సంఘ పరిచర్యలు ఎలా ఉన్నాము? సంఘం కొరకు సంఘ పరిచర్యలు కలిసి పనిచేసే వారుగా ఉండాలి. అంతేగాని కలిసి పనిచేయని వారుగా ఉండకూడదు. ఇక్కడ అదే అంటారు కొరింథీ పత్రికల దేవుడు 23వ వచనంలో 12:23 అవయవములు అవి అనేకములైనను శరీరము ఒకటే. చాలా అవయవములు ఎన్నో ఉన్నాయి, శరీరము ఒకటే. సంఘములు ఎందరో ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఎవరు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కానీ అందరూ ఒకటే. హూరు వలె ఉండాలి. ప్రియ హూరులారా, మిమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు, సంఘంలో సమాజంలో గుర్తించడం అనుకోవద్దు. మీరు హూరు వలె ప్రార్థిస్తే దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. మీరు హూరు వలె నడుచుకుంటే దేవుడు మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు. ప్రియ సంఘమా, నీవు హూరు వలె ఉండాలి. అంతేగాని నీవు ఎవరితో కలిసి ఉండకుండా కలిసిపోయే స్వభావం లేకపోతే ఏ కార్యము చేయలేవు. హూరు కలిసిపోయాడు కాబట్టి అక్కడ మహా అద్భుతం చూశారు, మహాకార్యం జరిగింది. ఇశ్రాయేలు ఎందుకు గెలిచారు? కేవలము హూరు కలిసిపోయాడు కాబట్టి. మూడవది మనం గమనించినట్టు హూరు జీవితంలో పీపుల్ లైక్ హూరు ఆల్వేస్ ఇన్వెస్టర్స్. హూరు వంటి వారు పెట్టుబడిదారులు. పెట్టుబడులకు ధనము గారికి సందర్భము. హూరు వంటి వారు పెట్టుబడుదారులు అంటే ఇక్కడ ధనము ఆస్తి కాదు. సంఘ నిర్మాణం కొరకు, ఆత్మల భావం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు ఇలాంటి వారు పెట్టుబడిదారులు. ప్రియ క్రైస్తవ సంఘమా, ప్రియ సంఘమా, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నీ వలన నీ సంఘము కానీ నీ సంతానం కానీ సమాజంలో తృణీకరించబడకూడదు. నీ వలన నీ సంతానము తృణీకరించబడకూడదు. అందుకని వారిని కనింది, వారి సమాజంలో వదిలింది. నీ వలన నీ సంతానం, నీ రక్త సంబంధం తృణీకరించబడకూడదు. నీకు ఇప్పటికి సంతోషకరంగా ఉందేమో, నీ యొక్క సంతోషాన్ని బట్టి, నీ మాటను బట్టి, నీ అలవాటును బట్టి, నీ ప్రవర్తన బట్టి నీ కుమారులు, నీ కుమార్తెలు సమాజం అవమానకరంగా మారకూడదు. నీ ప్రవర్తన బట్టి నీ యొక్క సంతానం అవమానకరంగా ఎప్పుడు మాట్లాడకూడదు. అందుక నీవు వారి సమాజంలో వదిలితే జ్ఞాపకం చేసుకుంది. ప్రియ సంఘమా, నా జీవితం నేను ఒక వ్యక్తిని చూశాను. నీ సంతానకు నీకు దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేగాని నీవు వారికి శాపంగా మారవద్దు, కీడుగా మారవద్దు. నేను మా నాన్న చనిపోయాడు ఇప్పటికి. అప్పుడు బ్రతికున్నాడు మా నాన్న. ఎవరండి? రామాయణ ప్రసిద్ధంగా జీవాలు చేసి 32 సంవత్సరాలు ఒకే సంఘంలో సేవ చేశాడు. చనిపోయాడు. చనిపోవడానికి ముందు ఒక 4 సంవత్సరాల ముందు చీరాల అంటారు, చీరాలలో సంఘం ఉన్నది. ఆ సంఘంలో ఒక నాయకుడు, గొప్ప నాయకుడు, ఆయన ట్రెజరర్ సంఘానికి. ఆ సంఘ నిర్మాణం కొరకు ఎంతో పాటుపడ్డాడు, అన్ని విధాలా కృషి చేశాడు. సంఘ నిర్మాణం జరిగింది. సంఘం ప్రారంభం మా నాన్న ప్రసంగం, మా నాన్న చేతుల మీదుగా ఆ యొక్క సంఘ నిర్మాణం, ఆ యొక్క డెడికేషన్ జరుగుతుంది. అక్కడ అందరూ వచ్చారు, సంఘ కాపరి అందరూ వచ్చారు. అందరూ ఫోటోలు అయిపోయింది. సంఘ కాపరి ట్రెజరర్ పైకి వచ్చాడు. జస్ట్ కనపడ్డాడు, కిందకు వచ్చాడు.
ఫోటో దిగడానికి కూడా ఇష్టపడలా, ఫోటో దిగడానికి ఇష్టపడలా. భోజనం చేస్తాను నేను మా నాన్న, నేను చిన్న వయసులండి 8-9 సంవత్సరాలు, నాకు అప్పుడు నేను 8వ క్లాస్ 9వ క్లాస్. మా నాన్న అడిగాడు సార్, ఏంటి సార్ మీరు ఫోటో దిగలేదంటే, ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యగారు దేవుడు నాకు ఈ పని అప్పచెప్పాడు, ఈ కార్యం దేవుడిది, ఈ కార్యము దేవుడిది, నేనెవరిని, నన్ను జస్ట్ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంతే. రాజకీయ నగరికి వెళ్ళాను, ఎక్కడికెక్కడికి వెళ్ళాను, సంఘాలు తీసుకుని వచ్చాను, సంఘ నిర్మాణం చేశాను అంతే. నేను ఎవరిని, దేవుడే ఆయన సంఘం కట్టుకున్నాడు, జస్ట్ నన్ను ఒక పాత్రగా వాడుకున్నాడు. ఇది ఆయన చెప్పిన మాట. తరువాత ఆ సంఘ నిర్మాణం ఆయన చిన్న మున్సిపాలిటీలో స్నేహితుడు, డిగ్రీ చదివాడు కానీ స్నేహితుడు. కానీ తదనంతరం ఆయన SBI బ్యాంక్ మేనేజర్గా స్థానం సంపాదించాడు. SBI బ్యాంక్ మేనేజర్ ఆ యొక్క స్థానాన్ని చూశాడు. దేవుడు చూసే దేవుడు. మరొకటి, వారి యొక్క సంతానము ఆ యొక్క పేటలో తిరుగుతున్నప్పుడు, సంఘములో కానీ ఆ పేటలో కానీ ఎవరు పల్లెత్తి మాట్లాడు, వారు ఎవరైనా మాట్లాడుకున్నా కానీ సైలెంట్గా ఉంటారు. ఆయన సంతానం రాగానే లేచి నిలబడతారు. చిన్న బిడ్డలే వారు, కానీ వారిని చూడగానే లేచి నిలబడతారు. పెద్దలైనా ఎవరైనా కేవలము తన తండ్రి ఆయన నడిచిన మార్గం, ఆయన ఆలోచన, ఆయన ఎన్నుకున్న మార్గం, ఆయన ద్వారా ఆయన సంతానానికి విలువ వచ్చింది, గౌరవం వచ్చింది. ప్రియ పూరులారా, మీ వలన మీ సంతానానికి గౌరవం రావాలి. అంతేగాని నీ వలన నీ యొక్క సంతానము, నీ రక్త సంబంధము సమాజంలో కానీ సంఘంలో కానీ తృణీకరించబడకూడదు. సంఘంలో కానీ సమాజంలో కానీ తృణీకరించబడకూడదు. ఇక్కడ హూరు 17వ అధ్యాయం కనపడ్డాడు. తన పని తాను చేసుకున్నాడు, వెనుకకు వెళ్ళిపోయాడు. దేవుడు నిత్యము చూసే దేవుడు నిన్ను నన్ను. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇక్కడ చూశాడు దేవుడు హూరును, చూశాడు. ఆయన చేసే ప్రతి పని దేవుడు చూశాడు. నిర్గమాకాండం 31వ అధ్యాయం చూడమ్మా. నిర్గమాకాండం 31వ అధ్యాయం. నిర్గమాకాండం 31వ అధ్యాయం మొదటి వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును, హూరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచిన. చాలమ్మా, నేనే పిలిచాను. మోషే చూడుము, హూరు కుమారుడైన ఊరు ఉన్నాడు. ఊరు ఉన్నాడు. ఊరు పుట్టిన మరో ఆ కుమారుడు బెసలేలు అనగా హూరు మనవడు. అప్పుడు 17వ అధ్యాయంలో ఊరును చూశాను నేను. 31వ అధ్యాయం వచ్చేసరికి నేను అతని మనవుడైన ఊరు బెసలేలు చూస్తున్నాడు. చూడటమే కాదు, చదవడం తర్వాత చదవడం. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుపుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనులను నేర్పును వారికి కలుగునట్టు వారిని దేవుని ఆత్మ
సంపూర్ణంగా చేసి ఉన్నాను. చూడు ప్రియ సంగమా, 17వ అధ్యాయంలో హూరు చూశాడు. హూరు మౌనంగా తన పని తాను చేసుకున్నాడు. మౌనంగా చేసుకున్నాడు, వెనుకకు వెళ్ళాడు. చూచే దేవుడు, మన క్రియలను చూచే దేవుడు. నీవు నేను సంఘంలో సమాజంలో ఎలా ఉన్నావు దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. ఇక్కడ హూరును గమనించాడు. 31వ అధ్యాయం వచ్చేసరికి హూరు యొక్క మనవుడు బెసలేను తన కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడు కలుగు చేశాడు. రత్నములు సానబెట్టుటకు జ్ఞాన విద్యలు, ఆయన కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదం తన మనవుడి కొరకు కేవలము తన తాత అయిన హూరు దేవుని కార్యం చేశాడు కాబట్టి తన మనవడిని ఆశీర్వదించాడు. రే సంగమ, నీవు హూరు వలె ఉంటే నీ సంతానములు ఆశీర్వదించబడతాయి. నీ తరతరములు ఆశీర్వదించబడతాయి. నీ రక్త సంబంధులు ఆశీర్వదించబడతారు. అక్కడ హూరును చూచాడు, ఇక్కడ బెసలేలను ఆశీర్వదించబడ్డాడు. నీ వల్ల నీ యొక్క కుమారుడికి నీ కుమార్తెకు ఆశీర్వాదం వస్తుందా, కీడు వస్తుందా? నీ మనో సంతానంకు ఎలా ఉన్నది? దేవుడిని చూస్తున్నాడు. జాగ్రత్త, నీవు చేసే ప్రతి క్రియను దేవుడు చూస్తున్నాడు. ఏమీ చూడ దేవుడు చూడగలుగుతాడు. నీవు చేసే ప్రతి క్రియను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ప్రియ హూరులారా, బాక్స్ మెమోరియల్ తిరుపతి సంఘంలో ఉన్న హూరులమ్మలారా, స్త్రీలారా, మీరు బహు జాగ్రత్త. హూరు వలె నడుచుకోండి. మోషే వలె కాదు, అహరోను వలె కాదు, యెహోషువ వలె, కాలేబు వలె కాదు. హూరు వలె మీరు కనపడకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. దేవుడు తన పని తాను చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. హూరు వలె మనము సంఘము ఉండాలి. సంఘము, కుటుంబము ఆశీర్వదించబడింది. ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పనులు తండ్రి, మీరు హూరు చూశారు. 17వ అధ్యాయంలో 31వ అధ్యాయం వచ్చేసరికి తన మనవడిని హూరు బెసలేలు ఆశీర్వదించారు. తండ్రి తన యొక్క సంతానములకు హూరు ఆశీర్వాదకరంగా ఉన్నారు. తండ్రి, మేము కూడా మా యొక్క సంతానములకు, మా యొక్క కుమారులకు, మా యొక్క కుమార్తెలకు, మా యొక్క మనవ సంతానములకు ఆశీర్వాదకరంగా ఉండే సహాయం చేయండి తండ్రి. మేము మీ యొక్క మార్గంలో కాకుండా సాతాను మార్గంలో నడిచినట్లయితే మమ్మల్ని మీ యొక్క మార్గంలో నడిచేటట్టు మా యొక్క జీవితంలో మార్చండి తండ్రి. ఈ యొక్క సంఘంలో ప్రతి ఒక్క ఊరును దీవించి ఆశీర్వదించమని కొద్ది విన్నపములు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ఉంటాం. మంచి వర్తమానాన్ని అందించిన